श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో శివమహాపురాణంలోని రుద్ర సంహితలోని సతిఖండం మొదలవుతున్నది. నిన్నటి వీడియోలో సృష్టిఖండం పరిసమాప్తి, నేటి నుండి సతిఖండం మొదలు. సతిఖండంలో మొదటి ఘట్టం కామ ప్రాతుద్భావం, అనగా కాముని పుట్టుక. నైమిషారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు ఇలా వినిపిస్తున్నాడు. ఓ మునులారా, ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మగారిని ఎంతో కుతూహలంతో ఇలా అడిగాడు. తండ్రి, శుభవాహనమైన శంభుని చరిత్రను ఎంత విన్నా తనివి తీరటం లేదు. సతి యొక్క వృత్తాంతాన్ని సవిస్తారంగా సెలవీయండి అన్నాడు. ఈ మాటలకు సంతోషించి బ్రహ్మగారు నారదునికి విపులంగా, అనగా సవిస్తారంగా చెప్పిన ఆ శివగాథలన్నిటినీ మీకు చెబుతున్నాను, వినండి. శివదేవునికి 2 రూపాలున్నాయి. ఒక రూపంలో ఆయన నిర్గుణుడు, శక్తి భేదం లేనివాడు, అనగా తనకి ఎంత శక్తి ఉందో ఎవరికీ తెలియదు, అంత శక్తి ఉన్నవాడు. మరొక రూపంలో ఆయన సగనుడు, ఉమా సహితుడు, శివానుగ్రహుడు. శివానుగ్రహం వలనే బ్రహ్మ సృష్టికర్త కూడా అయినాడు. బ్రహ్మ దేవతలను, రాక్షసులను, దక్షాది ప్రజాపతులను సృష్టించాడు. మరీచి, అత్రే, పులహుడు, పులస్తుడు, అంగీరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలైన మహాత్ములైన మానసపుత్రులను సృష్టించాడు. చేసిన సృష్టిని పరికించి మనస్సులో తాను మహోన్నతుడను, నేనే సృష్టికర్తను అనే అహంకారాన్ని కూడా పొందాడు. ఒకానొక సమయంలో మానవ సృష్టి అయిన తదుపరి ఆయన మనస్సు నుండి చారు రూపిణి, వరాంగన, మనోహరి అయిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆమె పేరు సంధ్య. పగలు క్షీణించి ఉంటుంది, సాయంకాలం సుందరంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అతిలోక సుందరి, అందరినీ వ్యామోహితులుగా చేయగల సౌందర్యం ఆమెది. అంత అందమైన అందగత్తె. అట్టి సంధ్య యొక్క శోభను చూసి విధాత లేచి నిలబడి మనస్సులో తన కుమారులైన ప్రజాపతులను, మరీచ్యాది మహర్షులను స్మరిస్తుండగా ఆయన మనస్సు నుండి మహాద్భుతుడు, ఊహాతీత సౌందర్యోపేతుడు, సుకుమారుడు అయిన పురుషుడు ఒకడు ఉద్భవించినాడు. మేలిమి బంగారం. అతను ఎట్లా ఉన్నాడో చెప్తున్నారు. మేలిమి బంగారం వంటి ఛాయ, పున్నమి చంద్రుని మించిన ముఖం, ముత్యాల లాంటి దంతములు, తీర్చిదిద్దిన కనుబొమ్ములు, దేవుడే తీర్చిదిద్దాడా అన్నటువంటి కనుబొమ్ములు, సంపెంగ వంటి ముక్కు, తుమ్మెదల్లా నెగనెగలాడే కేశపాశాలు, విశాలమైన వక్షస్థలం, దిగ్గజంలా దృఢమైన శరీరం, సన్నని నడుము, రక్తవర్ణ శోభితమైన హస్తములు, పాదాలు, శంఖము వంటి కంఠము, చాప కన్నులు, మకర వాహనుడు, మీనకేతుడు, పంచపుష్పాయుధుడు, పుష్పకోదండ మండితుడు, చంచలమైన దృష్టిపాతం కలవాడు, మనోహరుడు, నీల వస్త్రధారి, నానావిధ పరిమళ పుష్ప శరీర గంధ మన ప్రమోద లోకప్రియుడు, శృంగారస సేవితుడు, భావజుడు. ములారా, అట్టి శృంగార పురుషుని చూడగానే అక్కడున్న వారందరి నిర్వికారమైన మనస్సులలో ఒకానొక వికారం కలిగింది. వారందరూ విస్మయాన్ని, ఉత్కంఠను పొందారు, ధైర్యాన్ని కూడా కోల్పోయారు. ఆ పురుషుడు స్రష్ట జగత్ప్రభు అయిన బ్రహ్మను చూసి తలవంచి నమస్కరించి ఇలా అంటున్నాడు. హే బ్రహ్మన్, నన్ను ఎందుకు సృష్టించావు? నా కర్తవ్యాన్ని బోధించండి, నా స్థానాన్ని చెప్పండి. ఇంతకీ నా భార్య ఎవరు? సృష్టికర్తవు నీవే కదా, జగత్పతువు నీవే కదా, దీనికి సమాధానం చెప్పు అని అన్నాడు. ఆ మాటలకు విన్న విధాత విస్మితుడై క్షణకాలాన్ని మౌనాన్ని అవలంబించి సంధ్యాదేవి మీద కామమును నియంత్రించుకొని మనస్సును దిడువు, అనగా మనస్సును గట్టిగా చేసుకొని ఆ సుందరునితో ఇలా అంటున్నాడు. ఓ పురుషుడా, నువ్వు ఈ రూపంలో ఉండి 5 పుష్పములను బాణాలుగా చేసుకొని స్త్రీ పురుషులను మోహభ్రాంతులను చేస్తూ సృష్టికార్యాన్ని నిరంతరంగా కొనసాగించు. ఇదే నీ కర్తవ్యం. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో నీకు వశం కాని జీవుడు ఒక్కడు కూడా ఉండడు. త్రిమూర్తులమైన మేము కూడా నీ వశవర్తులమే. మేమే వశవర్తులమంటే ఇతరుల మాట చెప్పేదే ఉంటుంది, చెప్పు. అందరి మనస్సులలోనూ గుప్త రూపుడువై ఉండి వారి సుఖానికి కారణభూతుడుగా ఉంటూ సృష్టి కార్యాన్ని చెయ్యి.
నువ్వు ఆవేశిస్తే, నీకు కోపం వస్తే చాలు వారికి మదం కలుగుతుంది, అనగా మత్తు వచ్చేస్తుంది. ఆ మత్తులో ధర్మ విచక్షణ కోల్పోతారు. దానివల్ల పుణ్య పాపాలు, దానివల్ల సుఖ దుఃఖాలు రూపమైన స్వర్గ నరకాదులు సంప్రాప్తిస్తాయి. అనగా ఆ కోపంలో మనం ఏం చేస్తామో తెలియదు కదా. అటువంటి సమయంలో చేసిన పాప పుణ్యముల వల్ల స్వర్గాలు నరకాలు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తూనే ఉంటారు ఈ జీవులు. నీకు నేను కర్తవ్యాన్ని ఉపదేశించాను కదా. నా కుమారులు నీ స్వరూప స్వభావాలకు అనుగుణమైన నామమును ఉంచగలరు. ఈ విధంగా పలికి బ్రహ్మగారు పద్మాల్లో ఆసీనుడు అయినారు. హరి ఓం తత్సతు. ఇంతటితో కామ ప్రాదుర్భావం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో కామ శాపానికి అనుగ్రహములు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.